జనరల్‌గా అందరమేమో ఏదైనా లైక్ ఎక్కువ ఎక్సెస్ నాన్ వెజ్ తిన్నా, లేకపోతే స్పైసీ ఫుడ్ తిన్నామో వేడి చేస్తుంది. అందుకే పింపుల్. నేను ఇది తిన్నా అందుకే పింపుల్ వచ్చింది అనుకుంటాం. అది కాదా నోషన్? అట్లా కాదు. అది రాంగ్ నోషన్. కానీ ఏంది అంటే నాన్ వెజ్ ఒకటే కాదు. ఏదైతే మనం తింటాం కదా, ఇప్పుడు పప్పు చేసుకుంటాం. పప్పు చేసుకున్నప్పుడు కుక్కర్‌లో పప్పు వండిపోతుంది కదా. దాని తర్వాత మనం పప్పు చేసుకోము, దాల్ ఫ్రై తయారు చేస్తాం. ఎట్లా? ఎంత పప్పు క్వాంటిటీ ఉంది అంత నూనె క్వాంటిటీ ఒక కడాయిలో వేస్తాం. దాన్ని మంచిగా గరం చేస్తాం. దాంట్లో జీలకర్ర వేస్తాం, దాంట్లో మిరపకాయలు వేస్తాం, దాంట్లో ఎల్లిపాయలు వేస్తాం. ఇవన్నీ హెల్త్కి మంచివి కదా, అందుకే వేస్తున్నామని మనం అనుకుంటాం కదా. దాన్ని మొత్తం కాలిస్తాం, మొత్తం నల్లగా చేస్తాం. దాని తర్వాత పొయ్యి బంద్ చేయం, దాంట్లో పప్పు వేస్తాం, మళ్ళా దాన్ని ఫ్రై చేస్తాం, బాయిల్ చేస్తాం. ఫ్రై అంతా నూనె ఉంది కదా దాంట్లో, బాయిల్ అయిపోయింది పప్పు. బాయిల్ పప్పుని మళ్ళా ఫ్రై చేస్తున్నాం, ఫ్రై లాగా చేస్తాం అంటున్నా. దాన్ని దాల్ ఫ్రై అంటారు కదా. అట్లా కావాలి మనకు. మొత్తం ఇట్లా నూనె ఆ గిన్నెలో వేసినాక పైన కనిపించాలి, ఇట్లా మళ్ళా రెడ్ కలర్ కనిపించాలి. ఇట్లా మనకు తింటాం మనం. అది ఒకటే కాదు, చికెన్ వండుకుంటే అట్లానే వండుకుంటాం. అవునా కాదా? ఒక పప్పునే మనం అంతా సర్వనాశనం చేస్తున్నాం, మళ్ళీ మన బాడీకి ఎంత సర్వనాశనం అవుతుంది. అయితే అట్లా కరెక్ట్గా వండుకోండి, తక్కువకి తక్కువ నూనె వాడండి. మీ ఇంట్లో ఒక నెలలో ఎంత నూనె మీరు వాడుతున్నారు, అది 6 నెలలు నడవాలి మీ ఇంట్లో. అప్పుడు మీరు జర కరెక్ట్గా వంట కూడా అవుతుంది. మళ్ళా దాని తర్వాత ఏంది అంటే టేస్ట్ కూడా మీకు రియల్గా తెలుస్తుంది, పప్పుది ఇది నిజమైన టేస్టా అనేసి. అవునాగా? పింపుల్స్కి కూడా హెల్ప్ అవుతుంది. అట్లా తినాలి. ఎస్. ఏదైనా హోమ్ రెమెడీ సజెస్ట్ చేయరా చేతన్ గారు? అండ్ ఇన్ జనరల్గా అందరూ ఎవరైనా హోమియోపతి మెడిసిన్ కొనుక్కొని ఓవర్ ది కౌంటర్ వేసుకునే అవకాశం ఏదైనా ఉంటే అది కూడా చెప్పండి. యాంటిమోనియం టార్టారికం అనేసి ఒక మెడిసిన్ ఉంటుంది. యాంటిమోనియం టార్టారికం ఇది ఒక హోమియోపతి మెడిసిన్. ఇది 0/9 పొటెన్సీ. కొనుక్కోండి, 3 నెలలు ఒక పూట వేసుకోండి. ఒకటే పూట? ఓకే, ఒక్క పూట వేసుకోండి. 10 గోళీలు ఇవి వేసుకుంటే ఎనీ ఏజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏజ్ గ్రూప్, ఎనీ ఏజ్, పింపుల్స్ వచ్చిన ఏజ్, ఏ ఏజ్లో అన్నా వస్తాయి పింపుల్స్. ఇవి రోజుకి ఒక పూట వేసుకోండి, మీకు యాక్నీలో జమీన్ ఆస్మాన్ మార్పు కనిపిస్తుంది. అండ్ ఏంది అంటే దీనికి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. ఇప్పుడు ఏంది, బ్యూటీ క్రీమ్లు, ఆ క్రీమ్లు, ఈ క్రీమ్లు ఇన్ని మనం వాడతారు కదా, దానికి ఎన్నో రీపర్కషన్స్ ఉంటాయి. అవి కాకుండా సాధారణంగా మీరు 10 గోళీలు వేసుకున్నారు అనుకోండి రోజుకి, మీ శరీరంకి ఎటువంటి డ్యామేజ్ కూడా ఉండదు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అవునా కదా? మీకేమనిపిస్తుంది, యాక్నీల కోసం ఎన్ని ప్రోడక్ట్లు ఏది పడితే అది కొనుక్కొని వాడతాం కదా, దాంట్లో ఎన్నోసార్లు దాంట్లో క్రీమ్లల్లో ఏమైనా స్టెరాయిడ్లు ఉన్నాయి అనుకోండి, మీకు డాక్టర్ చెప్పలేదు, రీళ్ళు చూసుకుంటా ఏదోటి చూసి మీరు అరే మీకు తగ్గింది, మనం కూడా తీసుకొని వాడాలి, మన కిట్టి పార్టీలో చెప్పాలి అందరికీ, వాళ్ళ పిల్లలకి కూడా యాక్నీ ఉంది వాళ్ళకి కూడా వాడాలి. అవితోటి ఏంటంటే గర్భ అవస్థ రాకుండా చేస్తారు మీరు. ఎందుకు? ఇది స్కిన్ మీదనే అప్లై చేస్తలేరు మీరు, మీ శరీరం కూడా అబ్జర్వ్ చేస్తుంది కదా దాన్ని. దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీకి ఒక కాజ్ ఉండొచ్చు, అది హార్మోన్స్కి ఎఫెక్ట్ చేస్తుంది అంటారు. అవును మళ్ళా. అయితే అంతా ఎవరికి ఇట్లా ఓవర్ ద కౌంటర్ ఇవి ఏది పడితే అది కొనుక్కొని రాసుకోవద్దు. అవునా కాదా? అవునులేండి. అయితే అట్లా. సో ఎస్, నేనే చేతన్ రాజు గారి పేషెంట్ని. స్కిన్, హెయిర్కి సంబంధించి అండ్ బోన్స్కి సంబంధించి నేను వారి దగ్గర పాస్ట్ 2 years నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. సో చాలామంది అడుగుతారు, ఇన్ని ఇయర్స్ నుంచి మీరు మీడియాలో ఉన్నారు, మీరు ఇంత ఫ్రెష్గా ఎట్లా కనిపిస్తారు అని. అంటే 70% క్రెడిట్ నేను చేతన్ గారికి ఇస్తాను. ఇది కమర్షియల్ వీడియో కాదు, ప్రమోషన్ వీడియో కాదు, నిజంగా నిజం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ చేతన్. థ్యాంక్ యూ మేడం.